అందరికీ నమస్కారం. ఈ నెల 25న హోలీ పౌర్ణమి రాబోతుంది. పాల్గొన్న పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు. ఈరోజు లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈసారి ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాబోతుంది. కానీ ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక దీని గురించి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ హోలీ పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, 1 గంటలో మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పౌర్ణమిలోపు ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారికి ఉండే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలు తారోయి. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ కథలు వినగలుగుతారు. పాల్గొన్న పౌర్ణమి రాబోతుంది. దీనికే హోలిక పౌర్ణమి అని పేరు. కార్తీకంలో దీపారాధనకు, మాఘమాసంలో పుణ్యస్థానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. విష్ణువుకి ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. బాలకృష్ణుని పాల్గొన మాసం పూర్ణిమ తిథి రోజున ఉయ్యాలలో వేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్టుగా కూడా చెబుతుంటారు. నవగ్రహాలలో సూర్యుడు, నక్షత్రాల్లో చంద్రుడు ఎంతో శ్రేష్టమైనవాడు. అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. విష్ణు ప్రీతికరమైనటువంటి పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ముస్లికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంలో నాగదోషం ఉంటే ఈ రోజున హోమాలు జరిపిస్తే తొలగిపోతాయి. ఈ రోజే హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు అనగా పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునే వారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచే జరుపుకున్నట్టుగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతుంటారు. కనుక ఈ పౌర్ణమి వచ్చేలోపు లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే దరిద్రమంతా కూడా పోతుంది. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుడిని చూసిన దుర్వాసుడు అమరావతి అతికతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్టైన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాధీశులతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ కూడా వీడిపోతాయి అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు కళ్ళకి కప్పుకున్న తెరలు తొలగటంతో దుర్వాసుని క్షమించమని వేడుకుంటాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రుడిపై దుర్వాసుడి శాపం పనిచేయకపోవడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతూ ఉంటారు. ఇంద్రుడిని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరివేస్తాడు. తప్పనిసరిగా పరిస్థితిలో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడని బ్రహ్మదేవుడు పలకటంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో
పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడుతున్న అమృతాన్ని అందుకుంటే తిరిగి అది అధికారం దొరుకుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో దేవతలు దానవులు క్షీరసాగరం మదనం మొదలుపెట్టారు. మొదట కాలకూట విషం, తర్వాత కొద్దిసేపటికి అమృత బాండవం ధరించిన ధన్వంతరి ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించాడు. ఆ తర్వాత వరుసగా అంటే గుర్రం, ఐరావతం జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పూల మీద కూర్చుని సర్వాలంకార సంక్షోభితమైన శ్రీ మహాదేవి పాలసముద్రం నుండి బయటకు వచ్చింది. సర్వ మంగళకారిణైన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సరగణాలు నాట్యాలు చేశాయి. గంగాది నదులు దేవి స్నానం కోసం వచ్చేశాయి. దిగ్గజాలన్నీ కూడా స్వర్ణ కుంభాలతో గంగా జలాన్ని తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాల మాలలో దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణ ఆభరణాలను తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార సంశోభితగా శ్రీ మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీ పడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించారు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటలు గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవి తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వరించబడిన లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్ను ఎప్పుడు కూడా మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిలస్తారం. మీ ఆజ్ఞను నేను శిరస్సా వహిస్తాను అని సవినయంగా ఆయన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృష్టిని చూసి దేవతలంతా కూడా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళారు. తన మాయోపాయంతో వారందరినీ కూడా పరవశితుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరికి వచ్చేసరికి ఒక చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురుడు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికి అమృతం దాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాటిని తిప్పికొట్టారు. అంతేకాదు వాటిని తన స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల దాటికి తట్టుకోలేక అసురులంతా కూడా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుండి అసలు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలకు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పూయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వలిల్లాడు. ఇంద్రుడికి తిరిగి అధికారం వస్తుంది. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీకాంతితో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటాడు. వారిని మీరు ఎప్పుడు ఉపసిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాత అని చెప్పి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధానంగా శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించింది. అలాగే ఈ హోలీ పౌర్ణమిలోపు హోలికా పౌర్ణమి ఎలా వచ్చిందో పురాణ కథను వింటే చాలు, ఎలాంటి పాపాలైనా పోయి కుబేరులుగా మారిపోతారు. వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశపుడు చాలా కాలం తర్వాత తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలాగా
బ్రహ్మచే వరం పొందాడు. ఇతడు పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా ఇంటి బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరం పొందాడు. దానితో అతనికి గృహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లను అని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును మాత్రమే ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులతో తొక్కించామని ఆదేశించిన అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో వాళ్ళని ఆజ్ఞాపించారు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాలు ఆమె ధరించటం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వల్ల ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుని కప్పడం వల్ల అతనికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటలో కాలిపోవడం వల్ల మనం హోలికను జరుపుకుంటూ ఉన్నాము. తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాని సమయంలో అతడి ఇంటి గడప మెట్లపై, అంటే లోపల లేదా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని, ఆకాశం లేదా భూమిపైన కాకుండా మరియు అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. ఒకసారి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి కలియుగం ప్రారంభమైందని భూమి మీదికి వెళ్ళమని అన్నాడు. కానీ లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకం ప్రజలు లోహులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అని అంటారు. ఇలా ఒకటా రెండ సంపదల కోసం ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు. దేవి, నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. అందులో ఒకరు రాజు, రెండోవాడు అగ్ని, మూడోవాడు దొంగ, నాలుగోవాడు రోగం. ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారికి నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాహీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, స్తుతులు పుత్రుల రూపంలోనో లేక దొంగ రూపంలోనే వచ్చి వారిని సర్వం హరించి వేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినంత కూడా రోగాలతో, రోష్టులకో తగులబెట్టేస్తారు. ఇక ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ నాలుగు కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ నాలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలాగే ఈ హోలీ పౌర్ణమిలోపు లక్ష్మీదేవి ఎటువంటి లక్షణాలు ఉండే వారి దగ్గర నివాసం ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే జీవితంలో ధనానికి లోటు రాదు. ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని, ఈ ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు. అమ్మ,
నువ్వు వెళ్ళిపోతుంటే ఆపే శక్తి నా దగ్గర లేదు. అలాగే దరిద్ర దేవత వస్తూ ఉంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఎప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ అభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమ్మా అని అన్న. తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వేయమని కోడళ్లకు చెప్పే గుడికి వెళ్ళిపోయింది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తాను కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తాను తిని లేస్తాడు. అలా ఆ ఇంటి వాళ్ళ అందరూ భోజనం చేసి భోజనం గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తినే మీ మధ్య ఏ గొడవ కూడా మనస్పర్ధ కూడా రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. అలాగే ఈ హోలీ పౌర్ణమిలోపు గుడ్లగూవ లక్ష్మీదేవికి ఎలా వాహనంగా మారిందో తెలిపే ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుడిని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడంతో అట్లుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగతం సత్కారాలు లభించటం చూసిన నారదుడకు ఆయన తమ ఇంచుకొని లక్ష్మీదేవి మందిరంలోకి లోపలికి పోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మీదేవిని క్షమించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీ నారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైనారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి. కీలేగి వాతావరణం బాగా పెట్టిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా అన్నాడు. నారద, నీ కోపానికి కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములయందు శీల వర్తనములయందు తుంబురుడు నీకన్నా కపటి కాడు, గర్విష్ఠు కాడు. కపట భక్తిని ప్రదర్శించే వారిని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుసు వాళ్లకు అవశ్యం వసుడనే సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకై కౌశికత్వ తుంబురులను సత్కరించాను. నీ శాపానికి ఏమీ బాధపడటం లేదు రోహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి జ్ఞానోదయమైంది. ఓ దేవదేవ, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌశికుల వలె సంగీతంలో నేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టలు తెంచుకున్న ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కదిలించింది. తన దివ్య అస్తాలతో నారదుడిపైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగానే ఉంటే వాను చెప్పిన చేయమన్నాడు.
ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దేవాంతం ఉంది. ఆ ఊలుకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటిమి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీత స్పష్టంగా వినిపిస్తుంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరుకున్నాడు. గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులందరూ అక్కడ సంగీత భ్రాస్యం చేస్తున్నారు. వారి మధ్య కురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గాన బంధు నారదుడి చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతను ఎవరైతేనేమి తనకు కావాల్సింది సంగీత విద్య. ఊలుకపతికి నమస్కరించి జప తపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికుల గాన మాధుర్యంతోనే వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య జ్ఞాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గాన బంధు నారదుడిని ఆంతర్యం గ్రహించి ముందు తాను ఎవరో వివరింపసాగాడు. పూర్వం భువనేశ్వరుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా చాలిగుండె కలవాడు, ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వర్తించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానలాపన చేస్తే మరణ శిక్ష విధిస్తామని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని శపించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజా ఆజ్ఞను మర్చిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా ఆడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజు భటులు వచ్చారు. హరిమంత్రి రాజు నుంచి నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణికి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగూవగా జన్మించాడు. దివాన్ జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైంది. పూరాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్బలమైనది కదా. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డా దేవుణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నాకు బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశ్వరుడు. దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరినైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా ప్రాయశ్చిత్తం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువేది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయింది. అదే నిన్ను పట్టి పీడిస్తుంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అన్నాడు. సమవర్తి చెప్పింది విన్నాక గాని దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా సరే భగవంతుని స్తుతించవచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఊలుక రాజా,
చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము, అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించుకొను. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించినాడు యమధర్మరాజు. అలా దీవించి అక్కడి నుండి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత ఒకరోజు నేను నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్మయమైన ఒక బ్రాహ్మణుడు వ్రతంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి అది భువనేశుని కాయం వలె ఉన్నదే అని అనుకున్నాడు. ఈ గుహలో ఎలా పడి ఉన్నది, దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతను నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించినాడు. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖ శృతులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాడు. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకు ఎంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజే మర్చినాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించు నువ్వుగాక అని అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళాడు. వారి దీవెనలు ఫలించి నేను ఇట్లున్నాను అంటూ గానబంధు తనంతా కూడా వివరించాడు. తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడు అయ్యాడు. తొలి రోజే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం పైన పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలని అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవ భావం మోహంలో ఒట్టి పడుతూ ఉండగా వినయంగా తల వంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలతో వంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరగనేది లేదన్న గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించినాడు. గురు దక్షిణ చెల్లిస్తాను అన్నాడు. ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయం ఇవ్వకుండా చెప్పమని చెప్పాడు. శిశుని వలె పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము మీనేమి కోరెదను. దివాందమునకు వలసిన అవసరం లేమి ఉన్నాయి. శిశుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ గదారాధపం నిలిచి సంగీత కళతో సహితం నేను లోకంలో గుర్తుండేలా వరం ప్రసాదించమని మనసులోని మాట బయటపెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరి చిన్న కోరిక. ఈ చిరు కోరిక నీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రస్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచియున్నంత వరకు నీ కీర్తికి శృతి లేదు. నీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణ కటాక్షం, వారి సేవా భాగ్యమును శాశ్వతంగా సన్నిధానము ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గర్భమంతుని వలె శ్రీ మహాలక్ష్మీదేవికి నువ్వు వాహనమై తరింపుదువుగాక అని అంటూ శిశువునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగువ్వ లక్ష్మీదేవికి వాహనమైంది. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగువ్వ వాహనంగా మనం చూస్తూ ఉంటాము. దాని వెనుక ఉన్న పురాణ కథ ఇదే. ఎవరైతే పాల్గొన పౌర్ణమిలోపు ఈ కథను వింటారో లేక ఎవరికైనా చెప్తారో వారి దశ మారిపోతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.
ఇక చివరిగా లక్ష్మీదేవిని సింగిల్గా కాకుండా విష్ణుమూర్తితో కలిసి ఎందుకు పూజించాలో తెలిపే ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నారు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసం మీ మీద భక్తి పెరిగింది అంటూ, అలా అయితే జనులంతా లక్ష్మి లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటారు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఒక పరీక్ష పెడదాం అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోకి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరిని వాడిని, నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే, ఆ గ్రామంలోనే చెప్పండి అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలను చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపాల కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మ, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మ, సమయం సాయంత్రం 5 గంటలు అయింది, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివో, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్నవారు మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గిపోతూ వస్తుందని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది, ఆమె ఎవరింటికైనా సరే వెళ్ళి ఏ వస్తువు ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది, అందువల్ల భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు, అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అటువంటిది మీరు నా ఇంటికి ఎందుకు విడిచిపెట్టారు, నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, నీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను, అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్ట బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి,
అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు, నా కోసం నీ నామం జపిస్తున్నారని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి ఈడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలబడదు, మరియు లక్ష్మీపతికి కూడా ఉండడు. కనుక హోలీ పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, గంటలో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అపర కుబేరులుగా మారిపోతారు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పౌర్ణమిలోపు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో వారికి ఉండే జన్మల పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి హోలీ పౌర్ణమి రోజు ఈ కథలను వినండి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందండి. ఓం శ్రీ మాత్రే నమః.